ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఒక కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం అతను జైల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రసాద్ బెహ్రా గురించి మరో హీరోయిన్, తెలుగు హీరోయిన్ సంచలన కామెంట్స్ అయితే చేసింది. డైరెక్ట్గా ప్రసాద్ బెహ్రా పేరు ప్రస్తావించకపోయినా అతని గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ప్రసాద్ బెహ్రా గురించి ఆమె ఏం చెప్పింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తే, వైజాగ్కు చెందిన తెలుగు నటి తెలుగులో ఒక సినిమాలో కూడా యాడ్ చేసింది. తన పేరు రేఖా భోజ్. అయితే తెలుగులో రాకేష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా కాలాయ తస్మై నమః అనే సినిమాలో హీరోయిన్గా నటించిన రేఖా భోజ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అందులో ప్రసాద్ బెహ్రాను ఇండైరెక్ట్గా తను టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అదేంటంటే వైజాగ్ నుంచి వీళ్ళు ఆర్టిస్ట్గా ఎదుగుతున్న కాలంలో వైజాగ్లో ఉన్న సమయంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ షార్ట్ ఫిలిమ్స్లో ఎవరైతే ఈ కాలాయ తస్మై నమః సినిమాకి డైరెక్టర్గా ఉన్న రాకేష్ రెడ్డి గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ షార్ట్ ఫిలిమ్స్లో ఈ రేఖా భోజ్ కూడా హీరోయిన్గా నటించడం జరిగింది. సో ఆ షార్ట్ ఫిలిమ్స్లో తన నటనకి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ తన ఫస్ట్ మూవీలో ఆ కాలయ తస్మై నమః అనే ఫస్ట్ మూవీలో అదే హీరోయిన్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ హీరోయిన్ కూడా అదే ఫస్ట్ సినిమా. సో ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసిన ఒక వ్యక్తి తన పట్ల అలాంటి హీరోయిన్ రేఖా పెట్టిన పోస్ట్ పెట్టి తన పట్ల అలాగే డైరెక్టర్ మా ఇద్దరికి సంబంధించి ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేశారనే విషయాన్ని తను ఒక పోస్ట్లో అయితే చెప్పడం జరిగింది. అసలు ఓవరాల్గా విషయం ఏంటంటే, ఈ కాలయ తస్మా నమః అనే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పేందుకు ఒక థియేటర్ వద్దకు హీరోయిన్ అలాగే డైరెక్టర్స్ ఆ సినిమాలో నటించిన కొంతమంది కలిసి థియేటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో హీరోయిన్ పూజ చేసి ఒక పులిహోర ప్రసాదంగా తీసుకొచ్చిన పులిహోరని డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. సో బయట ఎక్కడో నిలబడి తినే కంటే తినబడడం నాకు ఇబ్బందిగా ఉందని డైరెక్టర్ చెప్పడంతో సరే కార్లో కూర్చొని తిందామని చెప్పేసి హీరోయిన్ డైరెక్టర్ వెళ్ళి కార్లో కూర్చొని పులిహోర తిని తర్వాత బయటికి రావడం జరిగింది. అయితే ఈ సీన్ చూసిన ఆ సినిమాలో నటించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఇండైరెక్ట్గా ప్రసాద్ బెహ్రాని ఉద్దేశించి తను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ వ్యక్తి ఏం చేశాడంటే వైజాగ్ ఫిలిం ఆర్టిస్ట్కి సంబంధించిన ఒక గ్రూప్లో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. అంటే తాజాగా రిలీజ్ అయిన ఒక సినిమాకి సంబంధించి హీరోయిన్ డైరెక్టర్ కార్లోనే బంచిక్ అంటూ ఒక అసభ్యకరమైన పోస్ట్ అయితే పెట్టాడు. దానిపైన సినిమా యూనిట్ మొత్తం సీరియస్ అయి ఆ వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడంతో అదే గ్రూప్లో మళ్ళీ నేను తాగి మెసేజ్ చేశానని సదరు వ్యక్తి ఒప్పుకున్నట్లు రేఖా భోజ్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళి కాస్త కష్టపడి యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం సినిమాల్లో ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ అతని వృద్ధి మారిందేమో అనుకున్నాం. కాకపోతే ప్రస్తుతం అతను ఒక లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడంతో అతను ఇంకా మారలేదు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. అతనికి నోటి దూల ఎక్కువ, అప్పుడు అదే నోటి దూల, ఇప్పుడు అదే నోటి దూలతో అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని ఈ రేఖా భోజ్ అనే హీరోయిన్ పెట్టిన పోస్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ప్రసాద్ బెహ్రా గురించి గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక యాక్ట్రెస్ ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టడం ఇండైరెక్ట్గా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. తనపైన ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో తన జైల్లో ఉండడం, తనపైన ఇంకా ఇతర నటీనటులు కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ప్రసాద్ బెహ్రా ఇది ఇలాంటి క్యారెక్టరా అని సోషల్ మీడియాలో కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ప్రసాద్ బెహ్రాని ఇండైరెక్ట్గా రేఖా భోజ్ ఇలా ఒక పోస్ట్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.